చేసినందు ప్రియమైన దేవుని వల్లరా బైబిల్ నుంచి మనం పరిశీలిస్తున్న పాఠం అదే జీవశాస్త్రానికే పాఠాలు నేర్పుతున్న బైబిల్ శాస్త్రం అనే అంశంలోని మొదటి భాగాన్ని గత వారం మనం బైబిల్ నుంచి నేర్చుకున్నాం. ఇక ఈ వారంలో మరికొన్ని విశేషమైన సంగతుల్లోనికి వెళదాం. ప్రియులారా, బైబిల్ అనగానే అనేక శాస్త్రాల సమ్మేళనమే బైబిల్. బైబిల్ అనగా ఒక శాస్త్రం అని కాదు, అనేక శాస్త్రాలకు మరి మూలం లేక పుట్టినిల్లు బైబిల్ అన్నది మీలో కొంతమందికి తెలుసు. అందులో ఎన్నో విభాగాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఆలోచించాలి అంటే ఒక మనిషి జీవితకాలం సరిపోదు. ఒక మనిషి జీవితకాలం సరిపోదర్రా, ఎందుకంటే అంత పెద్దది శాస్త్రం. అయితే మనిషి భూమి మీద బ్రతుకున్నప్పుడు అతని ఆత్మను పరలోకానికి చేర్చడానికి, లేదా ఈ బైబిల్ గ్రంథము పైన విశ్వాసాన్ని పటిష్టపరచడానికి అవసరమైన కొన్ని మాటలను సంక్షేపముగా దేవుడు రాయించాడు. అది 66 పుస్తకాలు. వీటిని చదవటం వల్ల మనిషి భూమి మీద ఉన్న శాస్త్రాలకు అతీతమైన జ్ఞానాన్ని నేర్చుకోవడంతో పాటు పరలోకానికి చేరే పరసంబంధమైన విజ్ఞానాన్ని మనిషి అన్నిటికంటే ముఖ్యంగా పొందుతాడు. ఎందుకంటే పరమునకు చేర్చే శాస్త్రాలు భూమి మీద లేవు. మనిషి వ్రాసిన శాస్త్రాలన్నీ కూడా భూమి మీద జానెడు పొట్టను నింపడానికి ఉన్న శాస్త్రాలే. అంటే కేవలం బ్రతుకు తెరువును నేర్పించే శాస్త్రాలు. జీవనాన్ని ఎలా గడపాలి, కానీ ఒక మనిషి ఆత్మను మహాలోకానికి లేదా దేవుడున్న లోకానికి మనిషి తరువాత ఆరంభమయ్యే మరి బ్రతుకును గూర్చిన శాస్త్రం మానవ శాస్త్రాల్లో లేదు. అది కేవలం బైబిల్ శాస్త్రం మాత్రమే చెప్పింది. కనుక ప్రియులారా, ప్రపంచ శాస్త్రాలు చెప్పని వాటిని బైబిల్ చెబుతూ మనిషి నేర్చుకుంటున్న భౌతిక శాస్త్రాలు లేదా ప్రకృతికి సంబంధించిన శాస్త్రాలను కూడా అధిగమించే విధంగా ఒక జీవశాస్త్రంగా బైబిల్ పరిణమించింది అంటే శాస్త్రవేత్తలు సైతం వాటిని విని చదువుకొని ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే అది బైబిల్కున్న ప్రత్యేకత. బైబిల్ యొక్క విశిష్టతను ఎలాగూ చెప్పేవాళ్ళు ఈ తరంలో మనం తప్ప ఎవరూ లేరు. బైబిలును కూడా ఎలాగూ తమ జీవనం కోసం వాడుకోవాలి అన్న భావనతోనే బైబిల్ చదివేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు ఈరోజు సమాజంలో కనబడుతున్నారే కానీ ఏదైతే మనిషి విజ్ఞానం పేరట గొప్పది అనుకుంటున్నాడో ఆ విజ్ఞానాన్ని మించిన శాస్త్రం బైబిలు అని చెప్పటంలో BOUI ముందున్నది అని చెప్పడానికి అతిశయం లేదు. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అనేక శాస్త్రాల్లో జీవశాస్త్రం ఆ జీవశాస్త్రాల్లో కూడా అనేక విభాగాలు ఉన్నాయి. అందుకే మీరు చూస్తున్న ఆ అంశంలో జీవ శాస్త్రం కాదు, శాస్త్రాలకు అనే పదం ఉంది. అంటే జీవశాస్త్రాల్లో కూడా ఏమున్నాయి? చాలా ఉన్నాయండి. సహజంగా జీవశాస్త్రాన్ని బయాలజీ అంటారు. ఆ బయాలజీలో ఎన్ని ఉన్నాయో తెలుసా అండి? అందులో మాలిక్యులర్ బయాలజీ, మెరైన్ బయాలజీ, ఎన్వైర్మెంటల్ బయాలజీ, సెల్ బయాలజీ, ఇలా చాలా రకాలు, స్ట్రక్చరల్ బయాలజీ అని ఇవన్నీ ఉన్నాయి. కనుక ఈ శాస్త్రాలన్నిటినీ అధిగమించింది బైబిల్. వాటికి జ్ఞానోపదేశం చేసేది బైబిల్ శాస్త్రము. అది నిజంగా ఈరోజు మనం ఆ గొప్ప శాస్త్రాన్ని క్రైస్తవులు కలిగి ఉండటం అనేది ఒక గొప్ప భాగ్యం. ఎందుకంటే దేవుడు పొందుపరిచాడు, బైబిల్లో వ్రాయించాడు. ఏమండి, వ్రాయించిన వాటిని దీనిని చదవటం లేదు మనిషి. దీనిని చదువుతున్నాడు తెలుసా? పనికి రాని మనిషి వ్రాసిన
కేవలం దేహ సంబంధమైన మనిషి అవసరతలు తీర్చే శాస్త్రాలను కట్టలు కట్టలు పుస్తకాలు పోగుపడి చెదలబడుతున్న గ్రంథాలయాలలోని పుస్తకాలు చదవడానికి ఇష్టపడుతున్నాడే కానీ జీవశాస్త్రాలకే పుట్టినిల్లైన ప్రారంభమైన బైబిల్ని ఈరోజు సమాజం ప్రక్కన పెట్టేయటం అనేది విచారకరం. దీనికి సంబంధించి జ్ఞాని అయిన సొలొమోను ఒక మంచి మాట రాయించాడు. ప్రపంచాన్ని చదివిన వ్యక్తిగా ఆయన ఏమంటున్నాడు ఒకసారి బైబిల్ నుంచి చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం మనం చూడగలిగితే ఏమంటున్నాడు అక్కడ? ఇదియుగాక నా కుమారుడా, ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము, హితోపదేశములు విను, పుస్తకములు అధికముగా రచింపబడును, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతం లేదు. 4 మాటలు నేర్చుకున్న ప్రతి వాడు కవి, రచయిత, తెల్ల కాగితాలు పట్టుకొని పుస్తకాలు కట్టలు కట్టలుగా రాసే ప్రతివాడు గ్రంథకర్త. ఎందరున్నారు? గ్రంథాలయాలు పెరిగిపోతున్నాయండి పుస్తకాలతో. అవునా? అధికముగా రచింపబడును. ఎన్ని పుస్తకాలండి? ఒకసారి మీరు వెళ్ళి చూడండి, ఏ స్టేషనరీ షాప్కైనా వెళ్ళి చూడండి, ఏ గ్రంథాలయానికైనా వెళ్ళి చూడండి, ఎన్ని పుస్తకాలు రచింపబడుతూనే ఉన్నాయి. కానీ ఏమంటున్నాడు? తన తల్లి ద్వారా హితోపదేశాన్ని నేర్చుకున్న ప్రసంగి గారు రాస్తున్నారు ఏమని? పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి ఎలాగూ అంతముండదు, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసం. నాయన ఆయాసం. ఊరకనే విస్తారంగా చదవాలి అనుకోవద్దు. చదవేస్తే ఉన్నమతి పోతుంది అంటారు చూసారా? చదువు అవసరం. ఎంతవరకు? దేవుణ్ణి అర్థం చేసుకున్నంత వరకు చాలండి చదువు. బైబిల్ని చదివి అక్షర జ్ఞానం, సంగతులను అర్థం చేసుకోవటం, అంతవరకు చాలండి చదువు. అంతేగాని డిగ్రీల కోసం లక్షల రూపాయల వ్యయంతో ప్రపంచ శాస్త్రాలను చదవాలని ఈరోజు మన దేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళి విదేశీ యూనివర్సిటీల్లో పట్టభద్రులైన వారు ఎందరో ఉన్నారు. అది వారి ఘనతను సూచించే ఒక ప్రక్రియ. మేము ఎంత గొప్పవాళ్ళం, విదేశీ యూనివర్సిటీల్లో చదువుకున్నాం అని చెప్పుకుంటారు వాళ్ళు. దానివల్ల ఏం ప్రయోజనం? ప్రపంచాన్నంతటిని చదివిన ప్రసంగం అంటున్నాడు. ఆ ప్రసంగని కన్నా తల్లి చెప్తుంది హితోపదేశం, లేదా దేవుడే హితోపదేశం చేస్తాడు మనకి. దేవుడు బైబిల్ ఎందుకు రాయించాడు ఈ మాట? ఎందుకు రాయించాడంటే మనం చదవాలి, మనం నేర్చుకోవాలి. ఏమని? విస్తారముగా విద్యాభ్యాసము చేయటం వలన నీ దేహానికి ఆయాసం. ఈరోజు చూడండి పిల్లలను, చదువు నిజంగా పుస్తకాలు వాళ్ళు మోసుకెళ్తుంటే అండి, గతంలో ఒక చాకలి గాడిది ఎలాగైతే బట్టల మూటలను మోసేదో ఈరోజు వెనక వీపులు వంగిపోయేటట్టుగా ఇటు 5వ తరగతి 4వ తరగతి పిల్లలకు కూడా ఉన్న 4-5 సబ్జెక్టులో, లేదంటే 7-8 తరగతులలోను 7-8 పీరియడ్స్లోనూ కూడా ఎన్ని పుస్తకాలు. వాటిని మోయలేక వంగి నడుస్తుంటారు పాపం బిడ్డలు. వంగి మోయాలి కదా, ఎవరు మోస్తారు దాన్ని? మోయడానికి ప్రయాసం, తీరా వెళ్ళి చదవడానికి ఆయాసం. ఆ డిగ్రీలు చేతికి రావడానికి తల్లిదండ్రులు పడే కష్టం ఎంత ప్రయాసం అండి. ఊహ తెలిసినప్పటి నుంచి, బడిలో వాడిని వేసినప్పటి నుంచి పట్టభద్రుడైనంత వరకు ఒక మనిషి పెడుతున్న పెట్టుబడి ఎంత, దానికయ్యే ప్రయాసం ఎంత? ఏ ఖర్చు లేకుండా దేవుడే తన గ్రంథాన్ని, మహాజ్ఞానాన్ని ఇమిడ్చి మీ కొరకు రాయించి ఇచ్చాడే. ఇది ఎవరికి వద్దు. ఇది చిన్న చూపు. బైబిల్ నేర్చుకుంటే ఏం శాస్త్రం అండి, బైబిల్ నేర్చుకున్నాడు ఏం జ్ఞాని అండి అనుకుంటుంది ఈరోజు మానవ సమాజం. ఆయాసకరమైన చదువులను నేర్చుకుంటున్నారే కానీ మీ జీవితానికి వికాసాన్ని ఇచ్చే మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ శాస్త్రాన్ని మనిషి మరుగున పరిచాడండి. దాని కొరకు ప్రయాసపడుతున్నాడు. ఆ ప్రయాసంలోనే, చిన్న కాలంలోనే, యవ్వన దశలోనే వాళ్ళకి టెన్షన్, షుగర్, అది మీకు తెలుసు. అత్యాధునికంగా చిన్నపిల్లలకు సైతం వాళ్ళు ఎందుకు షుగర్ బారిన పడుతున్నారు? టెన్షన్.
పుస్తకాలు చదవాలి, హోంవర్క్ రాయాలి, పరీక్షలు రాయాలి అని రాత్రి పగలనక చదువు పేరట వారిని పెట్టే బాధ అది చదువుకునే పిల్లలకు తెలుస్తుంది. ఈరోజు ఎన్నో విద్యా సంస్థలు, ఆ విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయి? తమ పేరు ప్రఖ్యాతుల కోసం, తమకు వచ్చే ర్యాంకుల కోసం పిల్లల పైన బరువైన బాధ్యతలు రుద్ది వారిని చదువుల పేరట భయంకరంగా ఆయాసపరుస్తున్నారు. అది బైబిల్ ఏ రోజు చెప్పింది. వద్దు నాయన, దానికోసం ఆయాసపడకండి, ప్రయాసపడకండి. దేవుడు రాయించాడు. దేవుడు రాయించిన సంగతులు ఎంతో గొప్పది. దానిని నువ్వు చదవగలుగుతున్నావా? అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది చూడు. 119వ కీర్తన, 119వ కీర్తనలోని 96వ వచనంలో భక్తుడు ఏమని రాస్తున్నాడో చూడండి. 119వ కీర్తనలోని 96వ మాట, సకల సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. అపరిమితమైనది ఏమంటున్నాడండి? నీ ధర్మోపదేశము అపరిమితమైనది, పరిమితి లేనిది అంటున్నాడు చూడండి. పరిమితి లేనిది. ఏది పరిమితి లేనిది? నీ ధర్మోపదేశం. అది ధర్మ సంబంధమైన ఉపదేశం, మహాజ్ఞాన శాస్త్రం. మరి దానిని మనిషి చదవగలుగుతున్నాడా? దానిని మనిషి పఠించగలుగుతున్నాడా? కొంతమంది చూడ పుస్తకాలు పురుగులు అంటారు వాళ్ళని. బస్సు ఎక్కడానికి కూడా పుస్తకం తీసేస్తాడు, ట్రైన్ ఎక్కడానికి కూడా పుస్తకం తీస్తాడు. బిజీ లైఫ్లో కూడా పుస్తకాలను చదవడం అలవాటు. ఏంటి, పుస్తకాలు చదవటం వల్ల జ్ఞానం ఎక్కువైపోతుందనే ఒక అలవాటు ఉంది సమాజంలో. కానీ బైబిల్ని చదవటం వల్ల ఆ శాస్త్రాల కన్నా మహోన్నతమైన జ్ఞానం నీకు వస్తుంది. అది నేర్పిస్తున్నారా క్రైస్తవులు? నేర్పించటం లేదు. ఎందుకంటే దీని విలువ క్రైస్తవులకు అర్థం కాలేదు. దీని వెనుక దాగి ఉన్న అద్భుతమైన జ్ఞానోపదేశం, అపరిమితమైన ధర్మోపదేశం అది వాళ్ళకి అర్థం కాలేదు. ప్రియులారా, ఈ తరంలో మనం వంట పట్టించుకున్నాం దానిని. మానవ శాస్త్రాలను అధిగమించే శాస్త్రాన్ని, బైబిల్ శాస్త్రాన్ని మనం చదువుతున్నాం, సమాజానికి ప్రకటిస్తున్నాం. విజ్ఞులైన వారు సైతం దానిని చదివి, అబ్బో బైబిల్ జ్ఞానం ఎంత గొప్పదా, దేవుని జ్ఞానం ఎంత గొప్పదా. అవునండి, మానవ జ్ఞానం బైబిల్ జ్ఞానం దగ్గర ఏమాత్రం అండి. మనిషి రాసిన జ్ఞానం అది వాడికి తెలిసిన జ్ఞానం, వాడు తెలుసుకున్న జ్ఞానం. కానీ దేవుడు సకలమైన జ్ఞానం, సృష్టికర్త, ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు. సమస్తమును ఎరిగినవాడు. సమస్తాన్ని ఎరిగిన వాని దగ్గర పాఠం నేర్చుకుంటే బాగుంటుందా? ఏమండి, కొంత తెలిసిన వాడి దగ్గర నేర్చుకుంటే బాగుంటుందా? మీరు చెప్పండి. పూర్తిగా తెలుసుకున్నవాడు, పూర్తిగా అవగాహన కలిగినవాడు. ఏమిటి, నాకు పొట్ట కోయడం తెలుసు కానండి, కుట్లేయడం నాకు రాదన్న వాడి దగ్గర మీరు ఆపరేషన్ చేయించుకుంటారా? తెలియాలి, అంతా తెలియాలి. మరి దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు. మనిషి కొంతే తెలుసండి. మనిషి నేర్చుకుంది చాలా చిన్నదండి. కానీ మనిషి రాసిన శాస్త్రాల కోసం మనిషి ఎగబడుతున్నాడు. కానీ దేవుడు రాయించిన ఈ మహాశాస్త్రాన్ని ప్రక్కన పెట్టేశాడు. ఏంటండి దేవుని శాస్త్రం అంత గొప్పదా, మనిషి శాస్త్రం అంత చిన్నదా? మీలో కొంతమందికి సందేహం కలవచ్చు. ఏంటండి దేవుని శాస్త్రం కొన్న గొప్పదా, బైబిల్ కొన్న గొప్పతనం ఏంటండి, మానవ జ్ఞానం కన్నా గొప్పదా? ఈరోజు ఆధునిక టెక్నాలజీ విస్తరిస్తున్న ఈ తరుణంలో, మనిషి జ్ఞానం విశ్వాంతరాలను చూస్తున్న ఈ తరుణంలో, మనిషి జ్ఞానం కన్నా ఆఫ్టర్ ఆల్ బైబిల్ జ్ఞానం గొప్పదా అని అడగొచ్చు హేతువాది కానీ, ఒక నాస్తికుడు కానీ, ఒక బైబిల్ నమ్మని తర్కవాది కానీ. అలాంటి వాడికి ఏం చెప్పాలి? సాక్ష్యం. బైబిల్ జ్ఞానం ఎంత గొప్పదో, మానవ శాస్త్రాలకు బైబిల్ శాస్త్రం ఎలా అధిగమించిందో చెప్పాలి. పాఠాలు నేర్పించే జీవశాస్త్రం బైబిల్. జీవశాస్త్రాలకు జ్ఞానోపదేశం చేసే శాస్త్రం బైబిల్. దానికి ఒక చక్కని ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నారా? ఏంటో తెలుసా? మానవ ఆకార నిర్మాణం చాలా అమూల్యమైనది, అపురూపమైనది. దేవుడు తన జ్ఞానం చేత దాన్ని నిర్మాణం చేశాడు.
ఈ మానవ నిర్మాణంలో శరీరంలోని జీర్ణ ప్రక్రియ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనిషి తీసుకున్న ఆహారం అది పేగులు గుండా, అంటే ముందు చిన్న పేగుల్లోనికి ప్రవేశించి ఆ తర్వాత పెద్ద పేగుల్లో నుంచి విసర్జన కార్యక్రమం జరుగుతుంటుంది. ఇంతకీ పేగుల్లో ఏం జరుగుతుంది? మీరు తీసుకునే ఆహారం అది ఘనము కానీ ద్రవము కానీ ఎటువంటి పదార్థాలైనా సరే అది లోనకు స్వీకరించిన తర్వాత దానిని రసాలు పిండుతుంది. అది దానిలో ఉన్న బలాన్ని అది పీలుస్తుంది. పీల్చి అది శరీరం అంతటికీ కూడా శక్తిని ప్రసాదిస్తుంది. అది మనిషికి తెలియకుండా జరుగుతున్న ప్రక్రియ, అది జీర్ణ ప్రక్రియ. అయితే ఈ జీర్ణ ప్రక్రియలో పెద్ద పేగులకు చివరన ఒక అపెండిక్స్ అనేది ఒకటి ఉంటుందండి. మీలో చాలామందికి తెలుసు. అనగా మనిషికి తెలిసింది ఏంటంటే, ఒకవేళ దానికి ఏమైనా వ్యాధి సోకి అది ఉబ్బితే వెంటనే నొప్పి బయలుదేరుతుంది. అలా ఒక్కసారి ఉదరంలో మనిషికి నొప్పి బయలుదేరిన తర్వాత 24 గంటలలో ఇమీడియట్గా దాన్ని కత్తిరించి బయటపడేయాలి. లేదంటే అది విషంగా మారి అసలు మనిషి ప్రాణానికే అపాయం, చచ్చిపోతాడు మనిషి. దాని అపెండిసైటిస్ అంటారు దాన్ని, ఆ రోగం పేరు. అప్పుడు వెంటనే వైద్యులైన వారు ఏం చేస్తారంటే పొట్ట కోసి, గతంలో ఒక దశాబ్దం క్రితం అయితే పొట్టను కోసేవారు. కానీ ఇప్పుడు లాప్రోస్కోపీ ఆపరేషన్స్ వచ్చాయి కాబట్టి జస్ట్ 3 హోల్స్ పెడతారు. ఆ హోల్స్ ద్వారా లోనికి మిషనరీ పంపించి వీడియోలో చూసి దాన్ని కుట్టు లేకుండా దాన్ని బయటికి తీసేస్తున్నారు. దీనికోసం మనుషుల యొక్క అభిప్రాయం ఏంటో తెలుసా? మానవ శాస్త్రాల అభిప్రాయం. మానవ శాస్త్రాల అభిప్రాయం ఎలా ఉందో తెలుసా అండి? ఒక వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే ఇది పనికిరానిది, మనిషి శరీరంలో ఇది వ్యర్థంగా ఉంది అని చాలామంది డాక్టర్లైన వారు దాన్ని ఆపరేషన్ చేయటం వలన సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించారు. దానికి సంబంధించిన వార్త మనం చూద్దాం. ఏమండి? అన్నెసరీ అపెండిక్స్ ఆపరేషన్ అన్న దానికి సంబంధించి ఒక న్యూస్ V6 వాళ్ళు విడుదల చేశారు. దాన్ని వైద్యులైన వారు, ఈ వైద్య శాస్త్రాన్ని చదువుకున్న వాళ్ళు దాన్ని ఎలా సొమ్ము చేసుకుంటున్నారో ఒకసారి మనం ఆ వీడియోలో చూద్దామండి. ఓకేనా? ప్లే చేయి. భావించే అపెండిక్స్ డాక్టర్లకు ఆదాయ వనరుగా మారుతోంది. చిన్నపాటి కడుపు నొప్పి కూడా అపెండిక్స్ సమస్య కారణమంటూ డాక్టర్లు ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ తంతు ఇటీవల కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి రాగా చాలా చోట్ల కూడా అనవసరంగా ఇలాంటి సర్జరీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అపెండిక్స్ ఆపరేషన్లు హాస్పిటల్స్ కు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. తెలుగులో ఉండుక్కం అని పిలిచే ఈ భాగం శరీరానికి ఏమాత్రం ఉపయోగపడకపోయినా దవాఖానాల ఖజానా నింపుతోంది. ఈ సమస్య ఏమాత్రం ఉపయోగపడకపోయినా అంటే అప్పటి వరకు శాస్త్రానికి ఉన్న అభిప్రాయం ఏంటంటే ఇది మానవ దేహంలో నిరుపయోగమైనది అని. ఖజానా నింపుతోంది. 24 గంటల నొప్పిగా చెప్పుకునే చాలా మంది తెలుగులో ఉండుక్కం అని పిలిచే ఈ భాగం శరీరానికి ఏమాత్రం ఉపయోగపడకపోయినా దవాఖానాల ఖజానా నింపుతోంది. 24 గంటల నొప్పిగా చెప్పుకునే ఈ సమస్యను చాలా మంది డాక్టర్స్ క్యాష్ చేసుకుంటున్నారు. సాధారణ కడుపు నొప్పి అయినా కూడా సరిగ్గా పరీక్షలు జరపకుండానే అపెండిసైటిస్ ఆపరేషన్ చేసి వేలలో దండుకుంటున్నారు. వాస్తవానికి ఆపరేషన్ చేయాల్సిన స్థాయిలో నొప్పి లేకపోయినా టెస్టులు చేయకుండానే అపెండిసైటిస్ అంటూ కన్ఫర్మ్ చేసి ఆపరేషన్లు చేస్తున్నారు. నొప్పి ఎక్కువైతే అపెండిక్స్ పలిగిపోతుందని, ప్రాణాలకే ముప్పని ఆపరేషన్లు చేశారని బాధితులు ఆవేదనగా చెప్తున్నారు. అపెండిక్స్ సర్జరీల ముసుగులో ఒక్కో ఆపరేషన్ కు 20,000 నుంచి 50,000 వరకు వసూలు చేసిన సంఘటనలు కొంతకాలం కింద కరీంనగర్ జిల్లాలో బయటకొచ్చాయి. ఈ ఆపరేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించాయి. స్థానికంగా ఉండే ఆర్ఎంపీ, పీఎంపీలు దళారీ పాత్ర పోషిస్తూ అపెండిక్స్ సర్జరీలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించి మెడికల్ ప్రాక్టీషనర్లు పేషెంట్లను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి పర్సంటేజీలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది ఏ స్థాయి అంటే ఊళ్లకు ఊళ్లు, స్కూళ్లకు స్కూళ్లు టార్గెట్ గా పెట్టుకుని విద్యార్థుల పొట్టలు కోయిస్తున్నారు. ఒక్క దూలూరు గ్రామంలో 300 మందికి ఆపరేషన్లు చేశారంటే పరిస్థితి ఏ స్థాయి అంటే దీనివల్ల మీకు అర్థమైంది ఏంటి?
మనిషి శరీరం నిరుపయోగమైంది కాబట్టి ఏ కారణం చేతన కడుపు నొప్పి అని డాక్టర్ దగ్గర మీరు వెళ్తే చాలండి, అది ఎలాగ పనికిరంది ఉంది కదా, దాన్ని కోసేయడం కోసం మీ దగ్గర 20 నుంచి 50 వేల రూపాయలు వసూలు చేసి మీ కడుపు ఆపరేషన్ చేసేస్తున్నారండి. వార్తలు అంటే ఇప్పటివరకు మానవ శాస్త్రానికి దానిపైన ఆ అపెండిక్స్ అనే ఆ పెద్ద ప్రేగులకు చిన్న నాలుకలా ఉంటుందండి, చూసారు కదా, అది చిన్ని ఆకారం, ఒక చిన్న తోకలా ఉంది. అది నిరుపయోగమైనది. ప్రపంచ శాస్త్రాలు అనుకున్నాయండి అది నిరుపయోగమైందని, కనుక అది కత్తిరించి పడేసినా పర్వాలేదని. కానీ బైబిల్ జీవశాస్త్రాలకు పాఠాలు నేర్పే బైబిల్ శాస్త్రం ఏమందో, దేవుడు ఏమని వ్రాయించాడో మనిషి శరీరంలోని భాగాలకు, వాటి కోసం, వాటి అవసరత కోసం, వాటి ఉపయోగం కోసం దేవుడు ఏమి వ్రాయించాడు ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి ప్రియులారా. ఏమనంటున్నాడు అందులో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని అన్నాడు చూడు, ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఎందుకు ఉంచాడు దానిని? తన చిత్త ప్రకారం. ఆయనకంటే ఒక ఆలోచన ఉంది. ఊరకనే చేశాడు అనుకున్నావా? నీవు బుద్ధిహీనుడు రా, నీ జ్ఞానం లేదు, నువ్వు చదవలేదు, నీకు స్టడీ తక్కువ. దేవుడు చేసిన ఈ కింద భాగం, ఈ అపెండిక్స్ అనేది పనికిరానిదా? అయితే కత్తిరించబడతావా? ఆపరేషన్ పేరట దోచేసుకుంటావా? ఏమిటి దేవుడు ఎప్పుడు రాయిస్తున్నాడండి? 2000 సంవత్సరాల క్రితం బైబిల్ శాస్త్రంలో వ్రాయబడిన మానవ శాస్త్రానికి సంబంధించిన ఒక గొప్ప సంగతి, మహాజ్ఞాన సంగతులను బైబిల్ ఒక్క మాటలో చెబుతుందండి. అది మీరు గ్రహించాలి. దేవుడు అవయవములలో ప్రతి దానిని అంటున్నాడు. అంటే అపెండిక్స్ కూడా అవయవాలు దేవుడు సృష్టిలోని భాగమేనా? ఎందుకు చేశాడు దాన్ని? ఆ అంచుని ఎందుకు దానిని చేశాడు? ఎందుకు దానిని చేశాడో ఈ శాస్త్రం మరలా కళ్ళు తెరిచిందండి. ఈ శాస్త్రం కళ్ళు తెరిచి నెత్తు నోరు కొట్టుకొని, అమ్మ బాబాయ్ చాలా పెద్ద తప్పు చేసేసాం మనం, ఇప్పటి వరకు ఎంత పెద్ద తప్పు చేశామో అనేది మరలా వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారో దానికోసం ఈ జీవశాస్త్రాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేసిన తర్వాత కళ్ళు తెరిచి వాళ్ళు ఏమంటున్నారో ఏమండి ఒక 2 వీడియోలో తప్పనిసరిగా చూద్దాం. ఒకటి అన్నెసరీ అపెండిక్స్ ఆపరేషన్ కన్నా అది చూసాం మనం. సైంటిస్ట్ ఫైనలీ డిస్కవర్ ద ఫంక్షన్స్ అని, అలాగే ఈజ్ యువర్ అపెండిక్స్ యాక్చువల్లీ యూస్లెస్ అని. ఈ 2 వీడియోలను జాగ్రత్తగా చూడండి. అవి ఇంగ్లీష్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు చెప్తాను. ఏమని మాట్లాడుతున్నారో ఆ వీడియోలో మనం చూద్దాం. ఏమండి ఈ మధ్యనే శాస్త్రవేత్తలు కన్ను తెరిచి మనిషి శరీరంలో నిరుపయోగంగా ఉన్న ఈ భాగం, వాటి ప్రయోజనం ఏంటో అనేది వాళ్ళు గ్రహించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇప్పుడు. Scientists discover the function of appendix. It's long been regarded as a potentially troublesome, redundant organ, but American researchers say they have discovered the true చూసారా పెద్ద function పేగు, of లార్జ్ the ఇంటెస్టైన్ appendix. అంటారు. ఆ పెద్ద పేగులకు చివరన కనబడుతుంది, ఎర్రగా కనబడుతుందండి. అది అందరికీ ఉంటుందండి. అందరికీ నిర్మాణంలో దేవుడు తల్లి గర్భంలో ప్రతి మనిషికి చేసిన అవయవ నిర్మాణం ఆయన హస్తాలతో చేశాడు. దేవుడు చేశాడు అంటే అది పనికిరానిదని చెప్పడానికి ఒరే పనికిరాని సన్నాసి నువ్వెవడవురా? నువ్వు శాస్త్రవేత్తవా? నువ్వు బయాలజిస్టువా? నువ్వు భౌతిక శాస్త్రవేత్తవా? నువ్వు మానవ శాస్త్రవేత్తవా? నువ్వు వైద్య నిపుణుడువా? ఎవడరా చెప్పాడు? బైబిల్ శాస్త్రం చెబుతుంది. ఏమండి అపెండిక్స్ అంటారు దాన్ని. The researchers say it acts as a safe house for good bacteria, which can be used. ఏమంటున్నారట? అది ఒక సేఫ్ హౌస్ అట. అంటే మంచి బ్యాక్టీరియాని తన చిన్న భాగంలో, ఇదిగో చూసారా కత్తిరించేసిన ఒరిజినల్, ఇది ఒరిజినల్గా కత్తిరించింది. అందులో మంచి బ్యాక్టీరియాని దాచుంచుతుందటండి. ఇంతకు ఎందుకు అబ్బాయి ఈ బ్యాక్టీరియా లోనుంది? దేవుడు ఎందుకు ఈ మంచి బ్యాక్టీరియాని ఆ చిన్న భాగంలో, ఆ తోకలాంటి భాగంలో పెట్టాడంటే, ప్లే చేయనా, which can be used to effectively reboot the gut following a bout of dysentery or cholera. డిసెంట్రీ గానీ, ఓకే నాన్న, డిసెంట్రీ గానీ కలరా అంటారు చూసారా, మన శరీరంలో వ్యాపించే వ్యాధులు.
ఈ పేగు సంబంధిత వ్యాధులు, డిసెంట్రీ పట్టుకుందంటే ఏంటి, వెంటనే నీళ్ల విరోచనాలు కంటిన్యూగా మోషన్స్ అయిపోతుంటాయి. అప్పుడు వెంటనే అది నిర్లక్ష్యం చేస్తే మనిషి ప్రాణం పోతుంది. అటువంటి బ్యాక్టీరియా కడుపులోనికి రాకుండా ఒకళ్ళు ప్రవేశించినా అది మనిషికి హాని చేయకుండా ఉండాలి అంటే వెంటనే ఈ అపెండిక్స్లో ఉన్న మంచి బ్యాక్టీరియా దానిని నివారణ చేస్తుందటండి. Wisdom is that the small pouch protruding from the first part of the large intestine is redundant and many people have their appendix removed and appear none the worse for it. Scientists from the Duke University Medical Center in North Carolina say following a severe bout of cholera or dysentery, which can purge the gut of bacteria essential for digestion, to reserve good ఇకపోతే ఇంక దేనికట్టు తెలుసా అండి, మళ్ళా యూనివర్సిటీలో చదువుకున్న శాస్త్రవేత్తలు అంటే నువ్వు చెప్తే కానీ మాకు తెలీదా, నువ్వు చెప్తేనే దిక్కుమాల సమాజం నమ్ముతుంది. మరి బైబిల్ నీకంట ముందు పుట్టిందిరా బైబిల్, నీకన్నా ముందు చెప్పిందిరా బైబిల్. ఏమని చెప్పింది? మనిషి జీర్ణ ప్రక్రియకు దోహదం చేస్తుందట. నువ్వు విపరీతంగా నచ్చిన ఫుడ్లని తినేస్తుంటావే, కడుపు నింపేస్తుంటావే, మరి అది పొట్ట తట్టుకోవాలిగా. నీ చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు ఇవన్నీ కూడా దాన్ని డైజెషన్ చేయాలి కదా, జీర్ణ ప్రక్రియకు దోహదపడాలి కదా. అందులో ఉన్న ఆమ్లాలతో పాటు ఇందులో ఉన్న మంచి బ్యాక్టీరియా రిలీజ్ అయ్యి ఆ పేగులని ఆరోగ్యవంతంగా ఉంచి ఎటువంటి హానికారక వ్యాధులు నీ పేగులకు సోకకుండా అది కాపాడుతూ ఉంటాయటండి. అదేనండి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు. ప్లే. emerge from the appendix to take up the role. Next. This episode of D News was proudly made possible by the all-new 2015 Subaru Legacy. It's not just a sedan, it's a Subaru. The appendix is one of the human body's greatest mysteries. Greatest mystery అంటాం చూడండి, ఇది ఒక అద్భుతం. ఇది మేము ఛేదించలేకపోయాం. ఒక రహస్యంగా ఉంది అపెండిక్స్ అనేది. Actually does serve a purpose. Hey guys, Tara here for D News, and as usual, everything we know about the human body is completely wrong. We've been taught for generations now that the appendix is completely useless, with many textbooks suggesting that it's nothing more than a vestigial organ. టెక్స్ట్ బుక్ లో రాశారటండి ఇది నిరుపయోగమైనది, దీన్ని తీసేసినా పర్వాలేదు. అందుకని ఏ కారణం చేత ఒకవేళ పొట్టకు సంబంధించిన వ్యాధితో ఒకవేళ ఓపెన్ చేసినా ముందు అపెండిక్స్ దాన్ని కత్తిరించి పడేసేవారు డాక్టర్లు. ఎందుకంటే భవిష్యత్తులో ఒకవేళ నొప్పి వచ్చినా మరలా దీనికోసం ఇంకోసారి ఆపరేషన్ చేయడం ఎందుకు, ఈ తోకలాగా ఎలబడుతుంది ఎందుకు, ఇది అనవసరమైనది, కత్తిరించి బయటపడద్దు అని చెప్పి సపోజ్ సిజేరియన్ చేశారనుకోండి, అలాంటి ఆపరేషన్లు అప్పుడు కానీ ఇంకా ఉదర సంబంధించిన ఏ వ్యాధికి సంబంధించి ఒకవేళ ఆపరేషన్ చేసినా దీన్ని కూడా తీయటం అనేది అలవాటుగా చేసేసుకున్నారు తెలియక. మరి ఇప్పుడు శాస్త్రం ఏమంటుంది? Books suggesting that it's nothing more than a vestigial organ, something that used to serve a purpose but is now completely redundant. But it turns out that's only partially true. And a study out of Duke University found that while it's not necessary for our survival, the appendix actually does serve a function. Essentially, it's a safe house for good bacteria. The idea here is that certain diseases like cholera, an infection of the small intestine caused by contaminated water, and dysentery, an infection that causes bloody diarrhea, can wipe out all of the good bacteria that our guts need for digestion. And when that happens, the appendix steps in and basically reboots the digestive system by replenishing all of the good bacteria. ఎంత గొప్ప పని చేస్తుందండి. అంటే మనిషి ప్రేగులలో ఒకళ్ళు డిసెంట్రీ కానీ కలరా కానీ వ్యాపించి విరోచనాలు పట్టుకున్న తర్వాత మంచి బ్యాక్టీరియా కూడా బయటకు పోతుంటుంది నీటి రూపంలో. మరలటప్పుడు ఎలా, అప్పుడు ఈ చిన్న దానిలో ఉన్న అపెండిక్స్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా మరలా తిరిగి పేగులలోనికి వెళ్ళి మరలా జీర్ణ వ్యవస్థను సరిచేసే గొప్ప విభాగం, గొప్ప బాధ్యత దానికి ఉందట. శాస్త్రవేత్తలు తెలుసుకున్నారా? ఎప్పుడు కళ్ళు తెరిచారు మీరు? ఏమండి ఎప్పుడు కళ్ళు తెరిచారు వీళ్ళు? నిన్నగాక మొన్న. ఇది ఒక జీవశాస్త్రం, మనిషి జీవానికి సంబంధించిన శాస్త్రం, మనిషి శరీరానికి సంబంధించిన శాస్త్రం. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
living in developed countries don't have to worry much about those kinds of infections, which is why we're perfectly capable of living without an appendix. But it does make you wonder why humans still get appendicitis if that organ never really gets used. And it turns out it's similar to the reason we get allergies. By living in a modern hygienic society, we're rarely ever exposed to dangerous pathogens or parasites. So when our immune system finally does get challenged, it overreacts. It's called the hygiene hypothesis, and in the case of your appendix, an overreactive immune system can lead to obstruction of the intestines that in turn leads to appendicitis. So when you think about it, the reason your appendix never gets used, modern hygiene, is also the reason it gets inflamed. And as someone who's had their appendix removed, I can say that the pain of living with an inflamed one is a lot more. వీళ్ళ మాటల్లోని భావం ఏంటో తెలుసా? అది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, అవసరం, చాలా అవసరమైనది. మనం సరిగ్గా చేతులు శుభ్రంగా కడుక్కోకుండా లేనిపోయిన భోజనాలు చేస్తే భయంకరమైన బయటున్న కంటికి కనిపించిన సూక్ష్మ క్రిములు మనిషి శరీరంలోనికి ప్రవేశించి అది పేగుల్లోనికి వెళ్ళిపోయి అది గుడ్ బ్యాక్టీరియా అపెండిక్స్ని పాడు చేస్తుంది. అలా పాడు చేయటం వల్ల అప్పుడే ఆ వ్యాధి సోకుతుంది, అప్పుడే అపెండిక్స్ రోగాన్ని బారిన పడుతుంది, అప్పుడు అపెండిసైటిస్ ఆపరేషన్ చేసి దాన్ని కత్తిరించి పడేయాలి. అలా జరగకుండా ఉండాలి అంటే మీరు ఆహారం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చేతులను పరిశుభ్రంగా కడుక్కొని తినండి. ఏ ఆహారమైనా కంగారమే తినేకండి, ఎవడో తినేస్తారు పక్కన లాగేసుకుంటాడని. దానివల్ల విలువైన అమూల్యమైన మీ శరీరంలోని భాగాన్ని మీరు కోల్పోతారు. దేవుడు చెబుతున్న మాట ఎంత గొప్పదండి. మరలా చదవండి ఆ మాట. అయితే దేవుడు 1 కొరింథీ 12:18 అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచునురా బిడ్డ. ఒరే శాస్త్రవేత్త, ఏమండి ఇప్పుడు చెప్పండి, జీవశాస్త్రాలకు బైబిల్ బాట నేర్పించిందా లేదా? అసలు ఈ జీవశాస్త్రానికే పుట్టుక లేనప్పుడు బైబిల్ చెప్పిందిరా మహాజ్ఞానం, శరీరములో ఏది పనికిరానిదని కత్తిరించి పడేకురా. ఎవరండి మహాజ్ఞానం? ఎవరిదండి మహాజ్ఞానం? ఎవరిదండి గొప్ప శాస్త్రం? నా బైబిల్ శాస్త్రం గొప్పదండి. మనం చదువుకుంటే ఈరోజు బైబిల్ శాస్త్రం మహాజ్ఞాన శాస్త్రం అండి. ఇంకొక అద్భుతమైన విషయాన్ని చెప్పమంటారా? ఒక మంచి విషయాన్ని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన మహా అద్భుతాలు చేశాడు. ఎందుకంటే సృష్టికర్త, క్రియేటర్. ఆయన మాట పలికితే చాలండి రోగులు లేచిపోయేవాళ్ళు. ఆయన ముడితే చాలండి స్వస్థత కలిగేది. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలండి శరీరంలో ఉన్న రోగాలు ఇట్టే మాయమైపోయేవండి. ఎందుకో తెలుసా? ఆయన జీవానికే మూలం. ఎవరిలో ఉంది జీవం? ఆయనలో జీవముండెను. ఈ జీవశాస్త్రానికి మూలం ఎవరు అనుకుంటున్నావురా? ఒరే వెర్రి శాస్త్రవేత్త, ఏంటి ఇలా మాట్లాడితే శాస్త్రాలు చదువుకున్నాడికి ఎలా ఉంటుంది? ఏంట్రా బైబిల్ పట్టుకొని, ఆఫ్టర్ ఆల్ మత గ్రంథాన్ని పట్టుకొని మా శాస్త్రాలు అంటావేట? అంటానురా నేను. కారణం నువ్వు జ్ఞానవంతుడని కాలు ఎగరేస్తున్నావే. నువ్వు కాదురా, బైబిల్ శాస్త్రం గొప్పది. జీవశాస్త్రాలు గొప్పవని మనిషి రాసిన కోట్ల పుస్తకాలు గొప్పవి కాదు. దానిని కలిగించిన జీవానికే మూలకర్త అయిన జీవాధిపతి ఎవరు? జీవాధిపతిని చంపింది లోకం. జీవానికి మూలమైన యేసును చంపింది ఈ లోకం. ఆయనలో జీవముండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చూడండి, ఎంత అద్భుతమైన మాట. జీవం అన్న దానికి ప్రారంభం యేసు. జీవశాస్త్రాలకు మీద ఎవరి ఫోటో వేయాలో తెలుసా? యేసు ఫోటోరా. కనీసం ముఖం నీకు తెలియకపోయినా పేరు రాయాలరా, యేసు ప్రభు పేరు రాయాలరా. నువ్వు విదేశాలందరూ క్రైస్తవులు అయ్యి ఉండి ఏమర్థమైందండి? ఆ వెర్రి సన్నాసులకి ఏమర్థమైందండి? ఏసు అంటే ఏసా? ఏదో మేము నమ్ముకోవడానికి పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గం అంతే. ఏసుకి శాస్త్రాలకి ముడిపెట్టకండి. మా శాస్త్రాలు గొప్పవి. యేసు మతానికి సంబంధించిన వ్యక్తి. అటువంటి దౌర్భాగ్యపు ఆలోచనలతో ఈరోజు విదేశీ దేశాలు ఉన్నాయండి. విదేశీ లేరా? అమెరికన్స్ దే జ్ఞానం అండి, కెనడియన్స్ దే జ్ఞానం అండి, ఆస్ట్రేలియన్స్ దే జ్ఞానం అండి, యూరోపియన్స్ దే జ్ఞానం అండి. వాళ్ళలో అధిక శాతం మంది క్రైస్తవ దేశాలు అయ్యుండి కూడా ఈ జీవశాస్త్రానికి పుట్టుక యేసు అన్న సంగతి వాళ్ళ దేశాల్లో వాళ్ళు నిరూపించలేకపోయారు. కనుక మనం వెళ్ళి నిరూపించాలి, అడుక్కోవడానికి కాదు. భవిష్యత్తులో BOUI చేసేది ఏంటో తెలుసా? విదేశాలలో అడుగుపెట్టి మహాజ్ఞాన శాస్త్ర సంగతులను, శాస్త్రాలకు మించినవి ప్రకటించబోతుంది అక్కడ. మనమే తీసుకెళ్ళాలి దాన్ని. ఎంతసేపు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 4 గోడల మధ్య పరిధి ఏర్పడిపోయింది దీనికి. కనుక
రానున్న కాలంలో దేవుడు అడుగు పెట్టించబోతున్నాడు. దేనికోసం? విదేశీ సొమ్ములను అడుక్కోవడానికి కాదు, మన దగ్గరున్న మహాజ్ఞాన సంగతులను అక్కడున్న జ్ఞానులమని చెప్పుకుంటున్న వారిని వెర్రి జ్ఞానమని నిరూపించడానికే మనం అడుగు పెట్టబోతున్నాం. అక్కడికి పెడతాం, దేవుడు చేస్తాడు. మరి ఇవన్నీ చెప్పొద్దా? ఇవన్నీ ప్రపంచానికి ప్రకటించొద్దా? ప్రకటించాలి. ఆయన జీవాధిపతి, ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను. జీవశాస్త్రానికి మూలరా ఆయన. ఆ జీవాధిపతి ఏం చేశాడో తెలుసా? ఒక మంచి మాట చూద్దాం బైబిల్లో. ఏమండి, యోహాను సువార్త తీయండి. వండర్ఫుల్ వర్డ్. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి, నాయనా నువ్వు సిలోయములోని కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పి, అందులో వెళ్ళి నాన్న కళ్ళు వాష్ చేసుకో వెళ్ళు. చూపొచ్చిందా వాడికి? వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడే వచ్చెను. స్వస్థత వచ్చేసిందండి. ఏంటి, వాడి కంటి జబ్బు నయమైపోయింది. దేంతో? ఏం చేశాడు యేసుప్రభు? ఉమ్మి. ఎలా? నోట్లో ఉన్న ఉమ్మి ఏం చేశాడట? మళ్ళా చదువు తల్లి. నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి వాడు వెళ్ళి కడుగుకొని తిరిగి వచ్చిన తరువాత చూపు గలవాడే వచ్చిన వాడు కళ్ళు క్లియర్ అయిపోయండి. వాడి కంటి జబ్బు నయమైపోయింది. ఏమండి, యేసు ప్రభు సర్వశక్తి గల దేవుడు, జీవానికి అధిపతి. ఏమండి, ఆయన మాట చెబితే చాలు అన్నాడు కదా. శతాధిపతి ఏమన్నాడు? ప్రభువా నువ్వు రానవసరం లేదు ప్రభువా, నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా, మాట సెలవిస్తే చాలు బ్రతికిపోతాడు నా సేవకుడు. మరి మాటతో స్వస్థత పొందు అని చెప్పవలసిన క్రీస్తు ఉమ్మెందుకు వేశాడు? బురదెందుకు చేశాడు? ఈ లోకంలోని వెర్రి సన్నాసులు అయితే ఏమనుకుంటారు? బైబిల్ కదండి అలా చెప్పుకుంటారు. వాళ్ళు యేసు ప్రభు గొప్పతనం చెప్పుకోవడం. చిచి ఉమ్మేయడం ఏంటండి బాబు, నీచమైనది. మీరు ఉమ్మని ఎలా చూస్తారు చెప్పండి? ఉమ్మా ఉమ్ము చూస్తే ఆవిడ దూరాన్ని మనం వెళ్ళిపోతాం. కారణం అందులో క్రిములు ఉంటాయన్నా, అందులో బ్యాక్టీరియా ఉంటుంది కదా. ఉమ్మి వేసి బురద చేసి మరి కన్నులకు ఏంటి స్వస్థత ఎలా చేశాడు? ఉమ్మితో కంటికి స్వస్థత ఏంటి? ఉమ్మి వేస్తే కంటికి స్వస్థత వస్తుంది ఏంటండి? 2000 సంవత్సరాల క్రితం శకపురుషుడిగా భూమి మీద ఉద్భవించిన యేసుక్రీస్తు వారు చేసిన ప్రక్రియ, నోటి మాటతో స్వస్థత చేయగలిగిన వ్యక్తి కూడా ఎందుకు ఉమ్మి వేశాడో తెలుసా? ఒరే దరిద్రుడా, ఉమ్మిలోని జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఈ జీవశాస్త్రానికి తెలియని మహాశాస్త్రం యేసు నేర్పించాడు. ఏంటా శాస్త్రం చూస్తారా? ఒక మంచి వీడియో చూడాలి మీరు. ఏంటది చూపించిన 2 వీడియోలు చూద్దాం మనం. ఆ వీడియోల్లో దానివల్ల ప్రయోజనం ఏంటో ఒకసారి చూడాలి. ప్లే చేయనా? ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేస్తూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదు. పరిశుభ్రత కాదని తెలిసినా కూడా ఆ అలవాటు మాత్రం మానడం లేదు. ఈ విషయం పక్కన పెడితే ఉమ్మి లేదా లాలాజలం ఎంత ఉపయోగమో తెలుసా? ఒక్కసారి చూద్దాం. మన శరీరంలోని లాలాజల గ్రంథుల నుండి తయారయ్యే స్రావాన్నే లాలాజలం అని అంటారు. ఉదయం పూట అంటే నోరు శుభ్రం చేసుకోక ముందు వచ్చే లాలాజలాన్ని ఉమ్మివేయాలి, కానీ రోజులో ఊరేటటువంటి లాలాజలాన్ని ఉమ్మివేయకూడదు. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమవడానికి, జీర్ణాశయానికి సంబంధించిన ఎంజైమ్స్ లాలాజలంలో ఉంటాయి. కాబట్టి కొందరికి జలుబు దగ్గు ఉన్నప్పుడు కఫం బయటకు వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు లాలాజలం ఉమ్మివేయాలి. ప్రతిరోజు మన నోటిలో దాదాపు 1.5 లీటర్ల వరకు లాలాజలం తయారవుతుంది. 1.5 లీటర్లు 1.5 లీటర్లు ఉమ్మి అంటే లాలాజలం అంటారు, దాన్ని సెలైవా గ్లాన్స్ అంటారు. ఈ గ్రంథుల ద్వారా మనిషి నోటిలో ఉత్పత్తి అయ్యే ఉమ్ము. అలవాట్లపై ఆధారపడి ఈ లాలాజలం తయారవుతుంది. నోటిని తేమగా, జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరిగేలా, దంత సమస్యలు చేరకుండా ఇది సహాయపడుతుంది.
అలాగే చాలా మంది కళ్ళ వచ్చినప్పుడు మంట వలన తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటప్పుడు నోటిలో లాలాజలాన్ని కొంచెం తీసుకొని కళ్ళపై కాటుకల రాసుకుంటే మంట తగ్గుతుంది. చిన్న గాయాలైనప్పుడు మనం రక్తాన్ని నోటితో పీలుస్తూ ఉంటాం. ఎక్కువ రక్తం మనం పీల్చకూడదు, కానీ చిన్న దెబ్బ తగిలి కొద్ది మొత్తంలో రక్తస్రావం జరుగుతుంటే పీల్చవచ్చు. అలాగే ఆ గాయాలపై లాలాజలం తీసి రాయడం వలన గాయాలు తొందరగా తగ్గిపోతాయి. పెద్దవాళ్లతో పోలిస్తే ప్రస్తుతం చిన్నపిల్లలే కళ్ళకు అద్దాలను ధరిస్తున్నారు. సైట్ ప్రాబ్లమ్స్, ఇలా ఏవేవో సమస్యలు. చిన్న పిల్లలలో ఆ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే వారి లాలాజలాన్ని వారి కంటికి కాటుకగా రాయడం వలన సైట్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇలా 3 నెలల పాటు చేయడం మంచిది. ఇటువంటి గొప్ప విషయాలను మన పెద్దలు, ఆయుర్వేద నిపుణులు ఎప్పటి నుండో పాటిస్తున్నారు, చెబుతున్నారు, కానీ మనమే గుర్తించలేకపోతున్నాం. ఇప్పటికైనా తెలుసుకుందాం, ఇతరులతో పంచుకు. ఉమ్ము వలన ప్రయోగాలండి, ప్రయోజనాలు. లాలాజలం వలన ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. లాలాజలం భగవంతుడు మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం. మనకే కాదు, జంతువులకు కూడా ఇది అద్భుత ఔషధమే. జంతువులకు గాయాలు తగిలితే అవి డాక్టర్ దగ్గరకు పోలేవు కదా, అవి తమ నాలుకతో గాయాన్ని నాకుతాయి, వెంటనే గాయాలు మానుతాయి. మానవులకు కూడా ఇది వర్తిస్తుంది, కానీ నాలుకతో నాకవలసిన అవసరం లేదు. నోటిలోని లాలాజలాన్ని చేతితో తీసి గాయం మీద పూయండి, ఎంత త్వరగా మానుతుందో చూడండి. కండ్ల కలక వస్తే చాలా బాధగా ఉంటుంది. కండ్ల కలక వస్తే కళ్ళు ఎర్రగా మారడం, మంటలు, జిలలు, విపరీతమైన బాధ ఉంటుంది. నోటిలోని లాలాజలాన్ని కళ్ళకు కాటుకలాగా పెట్టండి. ఒక్క రోజులో ఎర్రదనం తగ్గుతుంది, మంటలు, జిలలు తగ్గుతాయి. ఈ రోజుల్లో పిల్లలు చిన్నతనంలోనే కళ్ళద్దాలు పెట్టుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటి పిల్లలకు రోజు ఉదయం లేవగానే వారి నోటిలోని లాలాజలం వారి కంటికి కాటుకలాగా పెట్టండి. ఇలా 3 నెలలు చేస్తే పిల్లలకు కళ్ళద్దాలు పెట్టుకునే అవస్థ తప్పుతుంది. అతి భయంకరమైన చర్మ వ్యాధులు కూడా లాలాజలం. ప్రియులారా, ఈ మాటలు నేను చెప్పినవా? ప్రపంచ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఉమ్ములో ఉన్న ఔషధాన్ని చెబుతున్నారండి. ఔషధం ఏమంటున్నారు? ఉమ్ము. మీ ఉమ్ము మీకు ఆరోగ్యం. మీ శరీరంలో ఏదైనా గాయమైతే ఏమండి, ప్రయత్నించి చూడండి. నిజం, అది నిజం. మీ నోటిలో ఉన్న ఉమ్ముని తీసి అక్కడ గాయానికి పూయండి చాలు. ఎందుకంటే అందులో కనిపించని ఎన్నో మంచి బ్యాక్టీరియా దేవుడు ఉత్పత్తి చేస్తున్నాడు ఈ శరీరంలో. జీవాలు, జీవశాస్త్రం, ఎన్నో గొప్ప గొప్ప జీవాలు ఉన్నాయండి లోన. నీ కంటికి కనిపించటం లేదయా? మైక్రోబయాలజీలో మైక్రోస్కోప్ కింద చూస్తే అర్థమవుతుంది అందులో ఉన్న బ్యాక్టీరియా ఎంత మంచిదో. బాడీ అంతా బ్యాక్టీరియానండి. ఇదంతా జీవక్రిముల సమ్మేళనం అండి. ఈరోజు నువ్వు పేరు పెట్టావు, ఇది పలానా, ఇది పలానా, ఇది పలానా అని. కానీ దేవుడు చేశాడే. ఏమండి, ఈరోజు మీరు తింటున్నారే, మీరు తినే ఆహారం జీర్ణ వ్యవస్థలో సరిగ్గా జీర్ణం కావాలి అంటే ఆదరాబాదరాగా తినకూడదండి. మెల్లగా నమిలి, ఒకవేళ మీ ఉమ్ము అంటే మీ నోటిలో ఊరే ఈ లాలాజలంతో ఎప్పుడైతే అన్నం కలిసి లోనకు వెళుతుందో ఈజీగా జీర్ణమైపోతుంది. గబాలను కొంతమంది కంగారుతో ఏం చేస్తుంటారంటే అండి, నవలరు మింగేస్తుంటారు గొంతుకులో వేసి. దానివల్ల జబ్బులు, ప్రమాదాలు. ఇంకా మన పాయింట్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు ఉమ్మితో ఒక కంటి రోగికి చూపును ప్రసాదించారు అంటే మరి శాస్త్రం ఏమంటుంది? ఏమంటుందండి? కంటి జబ్బులకు ఏది ఔషధం అట? ఉమ్ము. నువ్వు వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతావు. ఏమని? అర్జెంటుగా డాక్టర్ గారు ఏదో ఐ డ్రాప్స్ రాసేయండి అని. ఐ డ్రాప్స్ రాస్తారు, మంచిదే. అది ఎక్కడిది? ఆ ఔషధాలు కూడా దేవుడు ఎక్కడ పెట్టాడు? ఈ ప్రకృతిలో. అనేక జీవ శాస్త్రానికి మించిన ప్రక్రియ తయారీ చేశాడు ఆయన. మొక్కలు, అవి ఔషధాలు, వాటి నుంచి తీసినవండి మెడిసిన్స్, మందులుగా వాడుతున్నారు మీరు. కానీ సులువైనది ఏంటో తెలుసా? నీ కంటి చూపు దెబ్బతినకుండా ఉండాలంటే పిల్లలకి ఏం రాయమన్నారండి? వారి ఉమ్మునే తీసి ఏమండి వారి కంటి మీద రాస్తేట వారి చూపు మందగించదు. నిజమా? ఎస్, నిజమే. అంటే ఒక చూపు బాగుపడాలి అంటే, ఒక మనిషి కంటికి స్వస్థత కలగాలి అంటే ఉమ్ము అవసరమని శాస్త్రం ఈరోజు చెప్పింది. కానీ జీవశాస్త్రాన్ని మించిన దానికి పాఠాలు నేర్పించే బైబిల్ శాస్త్రం ఎప్పుడు చెప్పింది చెప్పండి? బైబిల్లో రాయబడిందండి. ఏమండి, ఈరోజు ఈ పదం చదివి మనం బైబిల్లో రాసుకొచ్చామా ఈ మాటని? లేదండి. యేసు తన మహాజ్ఞానాన్ని,
అందుకే చేయగలిగిన వాడు కూడా, మాట చేత స్వస్థపరచగలిగిన వాడు కూడా ఎందుకు ఉమ్ము వేసి బురద చేసి కంటికి రాశాడో తెలుసా? నీ కంటికి ఉమ్ము మంచిది అని ఒక గొప్ప జీవశాస్త్రానికి నాంది పలికాడు ఆయన. వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్ అండి. ఎంత గొప్ప జీవశాస్త్రాన్ని కలిగి ఉన్నామండి మనం. మార్కు సువార్త 7:33, మార్కు సువార్త 7:33 చూడండి అర్రా. ఆయన చేస్తున్న వైద్యం. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లను పెట్టి ఉమ్మి వేసి నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫాతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. ఓపెన్ తెరవబడుము అని అన్నాడండి. స్వస్థత కలిగిందా? అంతటా వాని చెవులటండి. చూడండి, ఇప్పుడు ఇక్కడికి ఇంకా శాస్త్రం వెళ్ళలేదు. ఇక్కడికి ఇంకా శాస్త్రము వెళ్ళలేదు. చెవుల్లో ఏం పెట్టాడట? ఉమ్ము వేసి ఉమ్ముతో కంటిని మాత్రమే శుద్ధి చేయగలం అన్న దగ్గర శాస్త్రం వచ్చి ఇంకా ఆగిపోయింది. కానీ ఇంకా బైబిల్ అడ్వాన్స్గా వెళ్ళిపోయింది, ముందుకెళ్ళిపోయింది. ఈ రోజు చెప్పకపోవచ్చండి, కొద్ది సంవత్సరాల్లో పరిశోధనలు చేసి చెబుతారు. అంటే వాళ్ళు చెప్పినంత నువ్వు నమ్మవా? అలా నమ్మని వాడు అవిశ్వాసి. మనం విశ్వాసులమై జీవశాస్త్రానికి నాంది పలికి జీవశాస్త్రానికి జన్మనిచ్చిన మహాబైబిల్ శాస్త్రాన్ని నమ్ముతున్నామండి. విశ్వాసం అంతే. నమ్ముతారా బైబిల్ని? నమ్మండరా, నమ్మండి. మీ చేతిలో ఉన్న బైబిల్ సామాన్య గ్రంథం కాదది. మానవ శాస్త్రాలను ముప్పతిప్పలు పెట్టే శాస్త్రం అది. మానవ శాస్త్రాల జ్ఞానాన్ని అధిగమించిన జ్ఞానం అది. ఏమంటున్నావు? ఏమని ప్రకటిస్తున్నావు? ఈ బైబిల్ను చేతబట్టి ఏమని ప్రకటిస్తున్నావయ్యా నువ్వు? అది ఎంత గొప్పదో, జీవశాస్త్రాలను మించిన శాస్త్రమో, సజీవ శాస్త్రమో నువ్వు చెప్పాలి క్రైస్తవుడా. చెవులలో కూడా ఉమ్మేశాడట. ఇంకా శాస్త్రం అక్కడికి వెళ్ళలేదు, కానీ తెలుసుకుంటుంది. తెలుసుకొని చెబుతుంది ఒకరోజు. ఎందుకంటే బైబిల్లో వ్రాయబడింది కనుక, జీవాధిపతి వ్రాయించాడు కనుక అది తప్పు కానేరదు. శాస్త్రం ఉంది కాబట్టి, అది చెప్పింది కాబట్టి నువ్వు నమ్ముతావా ఈరోజు? నేను అలా నమ్మనయ్యా. సాక్ష్యాధారాలు బట్టి నమ్మేవాడు నువ్వెంత, ఏ సాక్ష్యం లేకుండా నేనెంత. నా నమ్మకం గొప్పది నీ నమ్మకం కన్నా. నువ్వు నమ్మవు, కానీ నేను నమ్ముతున్నాను. దేనిని నమ్ముతున్నాను? వేద గ్రంథమైన బైబిల్ని నమ్ముతున్నాను నేను. జీవశాస్త్రాలకు పునాది వేసిన బైబిల్ని నమ్ముతున్నాను నేను. ఎన్ని ఆధారాలండి ఈరోజు బైబిల్లో. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయండి. ముఖ్యమైనవి మాత్రమే మీతో చెబుతున్నాను. జీవశాస్త్రాలకు బైబిల్ పాఠాలు నేర్పిస్తుందా? ఇప్పుడు బైబిల్లో చెప్పాడు కదురా, ఒరే జీవశాస్త్రవేత్త, ఒరే మైక్రోబయాలజిస్ట్, ఏం చేస్తావు? వెళ్ళు, ఇప్పుడు వెళ్ళి ఉమ్ముని తెచ్చుకొని చెవులో పోసి నువ్వు పరిశోధనలు చేసి ఆ తర్వాత రిజల్ట్ చెప్పరా. ఎలా వస్తుంది? పాజిటివ్గానే వస్తుందిరా. బైబిల్ చెప్పింది కనుక. ప్రియులారా, ఈరోజు అంత గొప్ప మహాజ్ఞాన గ్రంథాన్ని మనం కలిగినందుకు ఎంత భాగ్యవంతులు మీరు చెప్పండి. ఈ మహాశాస్త్రాన్ని మీ బిడ్డలకు నేర్పించగలుగుతున్నారా? మీరు నేర్చుకోగలుగుతున్నారా? బైబిల్ అంటే ఎంత చిన్న చూపు ఈరోజు సమాజానికి. వాళ్ళంటే నమ్మరండి. ఇలా నిరూపించేవాడు లేడు కనుక వాళ్ళు బైబిల్ తప్పంటున్నారు, బైబిల్ శాస్త్రానికి తక్కువదంటున్నారు. మన తరంలో అది కుదరదు. అందుకే దేవుడు ఈ తరంలో మనల్ని పుట్టించాడు. దానికోసం చెప్పాలి నాయన. నువ్వు చెప్పు. జీవశాస్త్రాలకి పాఠాలు నా శాస్త్రం ఎలా నేర్పిస్తుందో, నేను క్రియేటర్నురా, నాకు తెలుసు సమస్తం. నేను చెప్పిన మాటలే వాళ్ళకి వేదవాక్కులు, నేను చెప్పిన మాటలే వాళ్ళకి సూత్రాలు, నేను చెప్పిన మాటలే వాళ్ళకి సజీవ శాస్త్రాలు. దేవుడు చెప్తున్నాడండి, బైబిల్లో దేవుడు రాయిస్తున్నాడండి. ఎన్ని గొప్ప మాటలండి. నిజంగా దేవుడు సృష్టిలో ప్రతి అణువులోనూ మహాజ్ఞానాన్ని వెతకొచ్చండి. మహాజ్ఞానం బైబిల్లో దేవుడు రాయించిన మాటలు, యేసుక్రీస్తు చేసిన స్వస్థతలు,
వాటి వెనక ఏముందో తెలుసా? నీవీరోజు నెత్తిన పెట్టి పూజిస్తున్న జీవశాస్త్రాలకు పాఠాలు నేర్పించే మూలశాస్త్రం రాది. బైబిల్ని అండర్ ఎస్టిమేట్ చేయకు, బైబిల్ తక్కువగా చూడకు. బైబిల్ అంటే ఏమనుకుంటున్నావు? మహాజ్ఞాన గ్రంథం. ఎంత మహాజ్ఞాన గ్రంథమో నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని సాక్ష్యాలతో కలుసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ శాస్త్రం ఎంత ఉన్నతమైనదయ్యా. మానవ శాస్త్రాలను అధిగమించే మీ జీవశాస్త్రాన్ని కలిగిన మేము మానవ మట్టి మెదడులను పగలగొట్టగలిగే జ్ఞానాన్ని మాకు ప్రసాదిస్తున్నందుకు ధన్యవాదాలు. ఎప్పటికైనా ఈ మానవ శాస్త్రాలు జీవశాస్త్రమైన బైబిల్ ముందు దేవ ప్రణమిల్లాలన్న మా ఆశను నెరవేర్చండి మా తరంలో. అందుకు మార్గాన్ని తెరవండి. ఇది మా ఘనత కొరకు మేము కోరుకున్నట్టు లేదు, కానీ మీరిచ్చిన వాక్యాన్ని గణపరచడానికి మేము కోరుతున్న ఈ కోరికను మన్నించి విశ్వవ్యాప్తముగా ఈ మహాజ్ఞానపు విలువలను ప్రకటించగలిగే సమర్థవంతులుగా నీ దీనదాసులుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.